కామ బత్తాయిలు. ఆ బత్తాయిల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. మతం ముసుగులో గురువులమే అని ప్రచారం చేసుకుంటూ ఆధ్యాత్మికమైన విషయాలు, ఆధ్యాత్మిక సాధనలు అవన్నీ కూడా మీకు నేర్పిస్తాము అని ప్రచారం చేసుకుంటూ ఉద్యోగం చేస్తూ లేదా వివాహం కానీ ఒంటరిగా ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రత్యేకంగా ఎరవేసి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ ప్రసాదం పేరుతోటి ద్రావకము అంటే మాదక ద్రవ్యాలు లేదా మత్తు పదార్థాలు కలిపేసి తాగిపించి వాళ్ళు మైకంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళతోటి అసభ్యంగా కామచేష్టలకు పాల్పడటం అవన్నీ కూడా నీట్గా సెల్ ఫోన్లో చిత్రీకరించి ఆ తర్వాత ఇవి సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తాము. ఈ విధంగా బెదిరించి వాడి దగ్గర నుంచి డబ్బులు గుంజడము, వాళ్ళని వేధించడము, ఇలాంటి దరిద్రాల గురించే ఈ వీడియో. ఇలాంటి దరిద్రాలు ఎన్నున్నా సరే పొరపాటును కూడా మన ధర్మ పరిరక్షకులు చెప్పరు. వీళ్ళు ఏం చెప్తారంటే వేరే మతాల వాళ్ళు చేయాలి ఈ పనులు, అప్పుడే వీళ్ళు గొడవ చేసేస్తారు, లైవ్లు పెట్టేస్తారు, హడావిడి చేస్తారు. ఈ వేరే మతాల వలన మాకు చాలా ప్రమాదం పొంచి ఉంది, మేమందరం పత్తి గింజలము అని మాట్లాడతారు. సరే, ఇంతకీ ఈ పత్తి విత్తనం సంగతి మాట్లాడుకుందామంటే ఈ ఘటన బృందావనంలో రాధాకుండ్లో జరిగింది. అభిషేక్ మిశ్రా ఫ్రమ్ ఒడిశా అక్కడ నుంచి వెళ్ళేసి బృందావనంలో చేరి కొద్ది రోజులు ఆయు సంస్థలో సాధన ఏదో చేసినట్టుగా చేశాడు. ఆ తర్వాత గురువుకు తగ్గ వస్త్రాలు ధరించాడు. ఒక ఇల్లు తీసేసుకున్నాడు బృందావనంలో. తీసేసుకొని సోషల్ మీడియాలో రకరకాలుగా పోస్టులు పెట్టేయడము, నేను ఒక గురువుని నన్ను సంప్రదించడం అనేసి నెంబర్లు ఇచ్చేయడం, ఇవన్నీ కూడా చేశాడు. వీళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు కదా, ఉద్యోగం చేస్తూ స్ట్రెస్లో ఉన్న వాళ్ళు, లేదంటే జాతక సమస్యలు ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని బాగా చెక్ చేస్తాడు అనమాట. వీళ్ళలో ఎవరు ఒంటరిగా ఉన్నారు, మహిళలు ఎవరు జాబ్ చేస్తూ బాగా సంపాదిస్తూ ఒంటరిగా ఉండి ఇంటికి కాస్త దూరంగా ఉండి జాబ్ అది చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ప్రత్యేకంగా పట్టుకొని ఫోన్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు అనమాట. అంటే బాగా మాట్లాడుతూ వాళ్ళకు వలేస్తాడనమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో గురువుజీ అనుకుంటూ బృందావనం వస్తారనమాట. వచ్చినప్పుడు ఈ దుర్మార్గుడు ఈ కామ బత్తాయి కృష్ణుడికి నైవేద్యం పెట్టిన పాలు అనేసి చెప్పి ఆ పాలు తాగిస్తాడు వీళ్ళకి. వాళ్ళు ఏదో దేవుడిని ప్రసాదం అనేసి తీసుకుంటారు కదా, ఆ పాలల్లో మత్తు కలుపుకుంటుంది అనమాట. అది తాగి వితిన్ నిమిషాల్లోనే వీళ్ళకి ఆ ప్రభావం చూపించేసి కంప్లీట్గా మత్తులోకి వెళ్ళిపోతే ఆ మహిళలతోటి వీడు లైంగికపరమైన చర్యలు చేస్తాడు. అవన్నీ కూడా సెల్ ఫోన్లో చిత్రీకరిస్తాడు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు బంగారం మొత్తం కాజేస్తాడు. ఆ తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇది సెల్ ఫోన్లో చిత్రీకరించాను, నాకు డబ్బు ఇవ్వు, నువ్వు జాబ్ చేసి వచ్చిన శాలరీ అంతా నాకు ఇవ్వు, నీ దగ్గరున్న డబ్బంతా నాకు ఇచ్చేయి, బయట ఎక్కడ మాట్లాడితే సామాజిక మాధ్యమాల్లో వదిలేస్తాను. అలాగా ఒకళ్ళనే కాదు, ఇద్దరిని కాదు, ఈ కీచకుడు 12 మంది మహిళలతోటి ఈ విధంగానే ప్రవర్తించాడు. అసలు పేరు అభిషేక్ మిశ్రా, కొసర పేరు నారాయణ దాస్. పాపం మండుతుంది కదా, పాపం మండిన తర్వాత సాహసం చేసి ఎవరో వీళ్ళ గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు రంగంలో దిగారు. వీడిని పట్టుకో 2 వీక్ సెల్ ఫోన్ తీసుకొని చూస్తే దాంట్లో 12 అసభ్యకరమైన చూడకూడని స్థితిలో ఉన్న లైంగిక చర్యకు సంబంధించిన వీడియోస్ బయటకు వచ్చాయి. ఇవే కాకుండా ఇంకా వీడు చేసే వేధవ పనులకు సంబంధించిన ఎన్నో వీడియోస్ మొత్తం అన్ని స్వాధీనం చేసుకొని వీడిని తీసుకెళ్లి లోపలేసి చెప్పకూడదు పెడుతున్నారు. ఇదంతా కూడా కృష్ణ పరమాత్మ సాక్షిగా పరమ పవిత్రమైన బృందావనంలో జరిగింది. మరలా ఈ దరిద్రుడు చదువుకోలేదంటే IITలో ఇంజనీరింగ్ చదివేడ్చాడు. వీడు అంత చదువుకొని వీడు చేసే పనులు ఇలాంటివి. మొన్న గాజియాబాద్లో ఇంకొక కామ బత్తాయి హిందూ యువవాహిని మాజీ సభ్యుడు, అంటే రేప్ చేసిన తర్వాత తీసిపడేసి మాజీని చేశారనమాట, సుశీల్ ప్రజాపతి. హిందుత్వ పరిరక్షణ అనేసి ఒక హిందూ సంస్థలో సభ్యుడిగా ఉన్నాడు. లా చదువుతున్న ఒక స్టూడెంట్ని నేను నీకు ఒక సీనియర్ న్యాయవాదికి పరిచయం చేస్తాను, నీకు ఈ కోర్స్ ఇంకా నువ్వు బాగా చదవగలవు, నీకు మంచి అనుభవం ఉంటుంది, పరిచయం చేస్తాను రా అనేసి ఒక లా చదివే విద్యార్థిని ఒక ఫ్లాట్కి తీసుకుని వెళ్ళేసేసి ఫ్లాట్లో బలవంతంగా అమ్మాయిని రేప్ చేసి పడేసిన కేసులో వీడు జైలుకి పోయి ఆ తర్వాత 9 నెలల తర్వాత మనోళ్లే హిందూ యువవాహిని సభ్యులే బయటకు తీసుకొచ్చేసి జైల్లో నుండి బయటకు వచ్చిన వీడు ఏం గనకారం చేశాడని తెలియదు కానీ ఈ హిందూ యువవాహిని సభ్యులు మొత్తం పూలదండలు వేసి మరి వాడికి జైలు బయట సత్కరించి మేళతాళాలు మోగించి భుజాల మీద ఎత్తుకొని తీసుకొచ్చారు. జైలు నుండి బయటకు వచ్చిన వాడిని పూలదండలు వేసి శాలువలు కప్పి సత్కరించి షేక్ హ్యాండ్లు ఇచ్చి వాడి కాళ్ళు మొక్కుతూ వాడి భుజాల మీద వేసుకొని మేళతల్లాలతోటి జైలు నుండి ఊరేగింపుగా తీసుకొచ్చారు. కారణం ఏంటంటే ఒక అమ్మాయిని దారుణంగా మోసం చేసి అత్యాచారం చేసిన కేసులో జైలుకి వెళ్ళాడు కాబట్టి. అదే కాకుండా ఈ వీడియోని తీసుకెళ్లి మరలా సామాజిక మాధ్యమాల్లో పెట్టారు, ఈ ఘనకారం చేశాం మేము చూడండి అనేసి. సర్వత్రా విమర్శలు వచ్చేసాయి. దాంతో పోలీసులు మళ్ళా కేసు నమోదు చేశారు దాని గురించి. ఇది కామబత్తాయిల కథ.
ఇలా చాలా చెప్పుకుంటూ పోవచ్చు. బంగ్లాదేశ్లో జరిగేవి, పాకిస్తాన్లో జరిగేవి, చైనాలో జరిగేవి, అమెరికాలో జరిగేవి కూడా, ఆ దేశంలో వాడెవడో అలా చేశాడు, ఈ దేశంలో వీడెవడో చంపేశాడు, ఇంకేదో జరిగింది, ఇదంతా కూడా భారతదేశానికి ప్రమాదకరమనేసి చెప్తారే కానీ భారతదేశంలో ధర్మం ముసుగులో ఎంతమంది కీచకులు ఉన్నారో, ఎన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, గూండాయిజం రౌడీయిజం కూడా చేస్తారండి ధర్మం ముసుగులో. ఇవన్నీ కవర్ చేస్తే ఎవరికి నష్టం? ఇలాంటి పోరంబోకులందరూ ధర్మరక్షకులుగా ఉండి ఇవన్నీ కవర్ చేసుకుంటూ ఇవేమి అసలు మాట్లాడకుండా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురాకుండా గుడ్డిగా కళ్ళు మూసుకొని మన ధర్మంలో ఉన్న అందరినీ నమ్మేయండి, కానీ బయటోడు మాత్రం మనకు ప్రమాదకరము, ఇలాంటి మాటలు చెప్పి పొట్ట పోసుకుంటున్నారు. ధర్మం ఏం చెప్తుంది? తమ్ముడు తనవాడైనా సరే ధర్మం సరిగ్గా ఉండాలి, తీర్పు సరిగ్గా ఉండాలి అని చెప్తుంది. రామాయణంలో ఆ విషయమే ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? నాళ్ళు చేసి యదవ పనులు ఎన్నున్నా సరే కవర్ చేసి నోరెత్తకుండా ఎంతసేపటికి పక్కోడు పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో ఇంకో చోట ఏదో చెయ్యాలి, దానికి ఇక్కడ మనం గొడవ చేయాలి, మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, మతం మత్తులో యువత బానిసలు అయిపోయేలాగా చేయాలి. ఏమంటే ఏదో ఎవరో ఒకరు అలా చేసిన దానికి ధర్మంతో ముడిపెట్టకూడదు కదా అంటారు. మరి అవతల మతంలో వాళ్ళు ఎవరో ఒకరు అలా చేసిన దానికి మీరు మతాలతో ముడిపెట్టట్లా? సామరస్యం లేదు, కలిసిమెలిసి ఉండేది లేదు. చివరికి హిందూ ధర్మంలో కూడా చీలికలు తీసుకురావాలి. వీళ్ళది ఆ సాంప్రదాయము, వాళ్ళది సాంప్రదాయము, వాళ్ళు శివుణ్ణి పూజించారండి, అదండి ఇదండి అనేసి దీంట్లో కూడా చీలికలు తీసుకురావాలి. 4 సంఘాలు పెట్టేసుకొని వీళ్ళకి ఇష్టమైనవే హిందువులన్నీ చేయాలంట, వీళ్ళకి నచ్చనవి చేయకూడదంట. ఇలాంటి కామబత్తాయిల కథలు పొరపాటును కూడా చెప్పరు మన వాళ్ళు. జాగ్రత్తగా ఉండాలి, సమాజం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలు, మహిళలు ధర్మం ముసుగులో, పూజల ముసుగులో మీకేదో జ్యోతిష్యం చెప్తామని ఇంకేదో అని వేదవాళ్ళని నమ్మకండి. కలికాలం కాబట్టి వేదవాళ్ళందరూ స్వామీజీల గెటప్పుల్లోనూ గురూజీల గెటప్పుల్లోనే చేస్తారు. మనం జాగ్రత్త పడాలి. గురువుని ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకోకూడదు. చాలా జాగ్రత్తగా గురువుని ఎన్నుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి రాస్కల్స్కి జాగ్రత్తగా ఉండండి. ధర్మం ముసుగులో ద్రోహులు వీళ్ళందరూ కూడా, ప్రత్యేకించి మహిళలు జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పడితే వాళ్ళని అస్సలు నమ్మకండి. భగవంతుడిని నమ్మండి చాలు. ఏ పడితే అవి నమ్మాల్సిన పని లేదు, మోసపోవాల్సిన పని కూడా లేదు. సమాజం బాగుండాలంటే అన్ని మతాల వాళ్ళు అందరూ కృషి చేయాలి. అన్ని మత గ్రంథాల్లో మంచి ఉంటుంది, కొంత ఈ కాలానికి అక్కర్లేని విషయాలు కూడా ఉంటాయి. మంచిని తీసుకొని అక్కర్లేని విషయాలు వదిలేయండి. మంచితనంతో, మానవత్వంతో అందరూ కలిసిమెలిసి ఉంటేనే భగవంతుడు అనేవాడు ఆనందిస్తాడు, చల్లగా చూస్తాడు. అందరూ భగవంతుడి పిల్లలే. మనందరం కలిసిమెలిసి ఉంటేనే భగవంతుడు ఆనందంగా ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. సామరస్యం వర్ధిల్లాలి, రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. భారతదేశం అందరిది. భారతదేశాన్ని రక్షించుకునే బాధ్యత కూడా అందరి మీద ఉందని చెప్తున్నాను. సహృదయంతో అందరూ అర్థం చేసుకోవాలని భావిస్తున్నాను. జై హింద్.